పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును షురూ చేసింది. ఇవాల్టి నుంచి ఆశావాహుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తోంది. ఇందుకోసం గాంధీ భవన్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 3 వరకు ఆశావాహుల నుంచి ఈ దరఖాస్తులను స్వీకరించబోతోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ లైవ్లో అందిస్తారు. భార్గవ్, ఆశావాహుల నుంచి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ నరేష్, ఈ రోజు నుంచి బుధవారం నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు కూడా లోక్సభ అభ్యర్థుల దరఖాస్తులను గాంధీ భవన్ వర్గాలు తీసుకుంటున్నారు. సో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. దరఖాస్తులు ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అభ్యర్థులు 25,000 వాళ్ళేమో డీడీ తీయాల్సి ఉంటది. ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా అభ్యర్థులేమో 50,000కు పైగా వాళ్ళు చెల్లించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని కూడా డీడీ ద్వారా చెల్లించాల్సిన అవసరం ఉందని కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. చారకొండ వెంకటేష్ నాగర్ కర్నూలు నుంచి చారకొండ వెంకటేష్ మొదటి దరఖాస్తు చేసుకున్నాడు. దాని తర్వాత చాలా మంది ఆశావాహులు వస్తున్నారు. దరఖాస్తులకు సంబంధించి వాళ్ళు వస్తున్నారు. అప్లికేషన్ సిస్టమ్ దానికి సంబంధించిన డీడీలు తీసి ఫీజును కూడా చెల్లించడం జరుగుతుంది. సో మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే విధానాన్ని అవలంబించింది కాంగ్రెస్ పార్టీ. సో ఆ దిశగా కూడా గెలుపు వచ్చిందని కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. గతంలో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు తీసుకున్నారు. దాని తర్వాత వడపోత కార్యక్రమం జరిగింది. ఆ వడపోత కార్యక్రమంలో ఎవరైతే అభ్యర్థులు నియోజకవర్గ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆర్థిక బలం కావచ్చు, ఇవన్నీ మొత్తం కూడా దాన్ని చూసి ఎవరైతే అభ్యర్థి ఇక్కడ సూటబుల్ అవుతారో అనే అంశాల గురించి పూర్తి ఎత్తున పెద్ద ఎత్తున చర్చించి వాళ్ళకే లోక్సభ సీట్లు కేటాయించే దిశగా కూడా అధినాయకత్వం అంతా కూడా చూస్తుంది. మరి ముఖ్యంగా ఎవరైతే లోక్సభ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లో కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంట్ లో కూడా తిరుగుతున్నారు. అక్కడ ఎవరైతే పార్లమెంట్ లో సీట్లు ఆశావాహులు ఉన్నారో వాళ్ళు కూడా హైకమాండ్ తో కూడా లాబింగ్ చేస్తున్నారు చాలా మంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఫిబ్రవరి 3వ తారీఖు వరకు కూడా ఇదంతా జరిగే సిచ్యువేషన్ ఉంది. 3 వరకు కూడా దరఖాస్తులు తీసుకుంటారు. సో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అభ్యర్థులకు ముఖ్యంగా ఇందులో కొంత వెసులుబాటు కల్పించారు. ముఖ్యంగా ఎందుకంటే 25,000 ఫీజును మాత్రమే తీసుకుంటున్నారు. మిగతా అభ్యర్థులకు 50,000 తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతా ఈ మొత్తాన్ని కూడా డీడీ రూపంలో చెల్లించాలని అక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నారు. నరేష్, భార్గవ్, మీరు చెప్పినట్టుగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి స్ట్రాటజీనే అవలంబించింది కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి కూడా ఆ రకంగానే దరఖాస్తులను స్వీకరిస్తుంది. సో దీంట్లో ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. టికెట్ల విషయంలో, అసెంబ్లీ టికెట్ల విషయంలో కొంతమంది ఏమో ఆ టైంలో కాంప్రమైజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి టికెట్లు కేటాయించే అవకాశం ఉంటుందా? ఏ ప్రాతిపదికన ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు? ఎగ్జాక్ట్లీ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే లోక్సభ అసెంబ్లీ సీటు ఆశించి కోల్పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. అసెంబ్లీ దాంట్లో సీట్లు రాని వాళ్ళు, అదేవిధంగా ముఖ్యంగా యువ నాయకులకు ఇందులో ప్రాతినిధ్యం కల్పిస్తామంటూ కూడా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. యువ నాయకులకు ఛాన్స్ ఇచ్చే దిశగా కూడా లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా యువతరాన్ని ప్రోత్సహించాలి. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఇదే లైన్ లో పోతున్నాడు అనే చర్చ కూడా నడుస్తా ఉంది. సో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే అసెంబ్లీ సీటు ఆశించి దక్కని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా 20% మంది అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఆశించి దక్కకపోవడం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోక్సభ అభ్యర్థుల్లో కూడా కొంత 20% మందిని ఇందులో తీసుకునే అవకాశం ఉంది. మిగతాది మొత్తం అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ స్థాయిలో ఆ నేతకు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో, ఆర్థికంగా బలంగా ఉన్నాడా లేదా, ఒకవేళ సీటు కేటాయిస్తే గెలుస్తాడా లేదా అనే అంశాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొన్న జరిగినటువంటి పిఎస్సి మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులందరూ కూడా చర్చించారు దీని మీద. లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన ఏవైతే వివరాలు ఉన్నాయో అవన్నీ కూడా హైకమాండ్ కి పంపించడం జరిగింది. దాని తర్వాత ఏఐసిసి ఫైనల్ చేస్తుంది అభ్యర్థుల లిస్ట్. సో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కానీ, ముఖ్యమంత్రి చేతిలో కానీ, మంత్రుల చేతిలో కానీ ఎవరి చేతిలో ఉండదు. ఖచ్చితంగా ఏఐసిసి నుంచి కూడా చివరి ఆ లిస్ట్ రిలీజ్ చేసే దిశగా కూడా ఏఐసిసి ఫైనల్ డిసిషన్ తీసుకునే దిశగా కూడా జరుగుతా ఉంది. ఈసారి ఖచ్చితంగా లోక్సభ అభ్యర్థుల విషయంలో ఆచితూచి ఆలోచిస్తుంది అధినాయకత్వం. ఎందుకంటే ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డికి పెద్ద సవాలని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద పెద్ద
సవాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన ఆయన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఖచ్చితంగా 17 పార్లమెంటు స్థానాలు ఖచ్చితంగా గెలవాల్సిందే అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గాంధీ భవన్ ప్రెస్ మీట్ లో ఆయన చెప్పిండు. 17 పార్లమెంటు స్థానాలు ఖచ్చితంగా గెలవాల్సిందే అని కూడా టీపీసీసీకి కావచ్చు, ఇటు మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా ఆయన ఆర్డర్ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఒక్క పార్లమెంట్ కి ఖచ్చితంగా ఒక్కొక్క మంత్రులు పెడుతున్నారు. ఒక లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఆ పార్లమెంట్ పరిధిలో ఒక మంత్రిని కేటాయిస్తున్నారు ఇన్ఛార్జులుగా. సో ఖచ్చితంగా 17 పార్లమెంటు స్థానాలు గెలవాల్సిందేనని కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. టికెట్ల విషయంలో ముఖ్యంగా ఆల్రెడీ పదవిలో ఉన్న వాళ్ళకు పదవులు ఇచ్చే దిశ ఖచ్చితంగా కనబడట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నటువంటి చాలా మంది నలుగురు ప్రభుత్వ సలహాదారులుగా మొన్న నియమించడం జరిగింది. అందులో ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఎన్నికైనటువంటి మల్లు రవి ఆయన లోక్సభ సీటు ఆశిస్తున్నాడు. నాగర్ కర్నూలు నుంచి ఎస్సీ రిజర్వ్డ్ అది. సో లోక్సభన ఇటు లేకపోతే ఆ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా అలా అంటే సో లోక్సభకే మొగ్గు చూపుతున్నట్టు కూడా ఆయన చెప్పినాడు. సో లోక్సభ అభ్యర్థుల విషయంలో ఆల్రెడీ పోస్టులు ఉన్న వాళ్ళకి ఆ సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని చర్చ జరుగుతా ఉంది. సో చూడాలి, ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తుల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎంతమంది ఆశావాహులు ఉన్నారు, ఎంతమంది దరఖాస్తు చేసుకుంటున్నారు అనేది ఫిబ్రవరి 3 తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి లోక్సభ అభ్యర్థులకు టికెట్లు కేటాయించే అవకాశం కనిపిస్తా ఉంది నరేష్. భార్గవ్, ఎన్ని దరఖాస్తులు వచ్చినప్పటికీ ఫైనల్‌గా కమిటీలో గెలుపు గుర్రాల వైపే తిరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది పేర్లు కూడా మనకి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి కావచ్చు, మల్కాజ్గిరి నుంచి మైనపల్లి హనుమంతరావుకు సంబంధించి పేరు వినిపిస్తుంది. నల్గొండ నుంచి జానారెడ్డి గాని, జానారెడ్డి కుమారుడి పేరు వినిపిస్తుంది. మరోవైపు ఆహ్, కొంతమంది వంశీ చంద్రారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇట్లా రకరకాల పేరు, సురేష్ శెట్కర్ పేరు వినిపిస్తుంది. వీళ్ళలో ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడనే కూడా చర్చ కూడా జరిగింది. ఒకనొక దశలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవన్ రెడ్డి గారికి పెద్ద చేస్తారు, సీఎం చేస్తారు, ఇలాంటి చర్చ జరిగింది. కాకపోతే కొన్ని అనూహ్య పరిమాణాలు వచ్చినాయి ఆయన ఓడిపోయిన అసెంబ్లీ ఎన్నికల్లో. సో దీని తర్వాత చాలా మంది అభ్యర్థులు కూడా అంటే కీలక నేతలు కూడా గెలిచినారు. సో దీని తర్వాత నిజామాబాద్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బరిలోకి దింపుతున్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. లోక్సభ నుంచి ఖచ్చితంగా జీవన్ రెడ్డి గెలిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి మనకి. ఎందుకంటే ఆయన పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్నాడు. గతంలో చాలా పదవులు ఆయన అనుభవించిన అంటే పనిచేసిన కెపాసిటీ ఆయనకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నిజామాబాద్ లోక్సభ బరిలో జీవన్ రెడ్డిని దింపే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. సో మొత్తానికి ఇటు మల్కాజ్గిరి లోక్సభ వస్తే ఖచ్చితంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి మైనంపల్లి హనుమంతరావు ఖచ్చితంగా పార్టీ అంటే బీఆర్ఎస్ లో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిండు గతంలో. సో దాని తర్వాత కాంగ్రెస్ లోకి రావడం, కుమారుడికి మెదక్ సీట్ ఇప్పించడం, అక్కడ వాళ్ళ కొడుకు రోహిత్ గెలవడం, దాని తర్వాత ఈయన ఓడిపోవడం, ఇవన్నీ కూడా చాలా అనూహ్య పరిమాణాలు వచ్చినాయి. దీని తర్వాత మల్కాజ్గిరి నుంచి ఖచ్చితంగా మైనంపల్లి హనుమంతరావుని బరిలోకి దింపబోతున్నారనే చర్చ కూడా జరిగింది. ఖచ్చితంగా ఆయనే మల్కాజ్గిరి అభ్యర్థిగా ఉండబోతున్నారని కూడా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటు వంశీ చంద్ర రెడ్డి కూడా ఆల్మోస్ట్ ఆయనకే ఇటు లోక్సభ బరిలో ఆయనే ఉండబోతున్నాడని కూడా చర్చ జరుగుతా ఉంది. ఆల్మోస్ట్ ఎవరైతే మన దగ్గర ఆల్మోస్ట్ లిస్ట్ కూడా ఉన్నది, అది కూడా మనం త్వరలోనే బయటపెట్టే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా లోక్సభ అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆ లిస్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏఐసిసి నుంచి ఆ ఫైనల్ లిస్ట్ అవ్వాలి. ఆ ఫైనల్ లిస్ట్ పిసిసికి వస్తుంది. పిసిసికి వచ్చిన తర్వాత దాన్ని పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని అనౌన్స్ చేస్తాడు. దాని తర్వాత లోక్సభ అభ్యర్థులు లోక్సభలో ఎవరెవరు పోటీ చేస్తున్నారనే అంశాల గురించి పూర్తిగా మనకు విశ్లేషణ వచ్చే అవకాశం ఉంది. రైట్ భార్గవ్, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున అప్లికేషన్లకు అయితే ఆహ్వానం పలికింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తుంది గాంధీ భవన్ వర్గాలు. ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సంబంధించి వాళ్ళు కానీ వికలాంగులు కానీ 25,000 డీడీ తీసి అప్లికేషన్ సమర్పించాలి. మిగతా ఏ కేటగిరీ అయినా సరే 50,000 రూపాయలు అప్లికేషన్ తీసుకోవాలన్నట్టుగా కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇవన్నీ అప్లికేషన్లు అన్నీ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఇక్కడ చాలా ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కొంత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్లని కాంప్రమైజ్ చేసిన వాళ్ళు ఆశిస్తున్నారు. చివరి వరకు ఎమ్మెల్సీ ఇస్తారు అన్నట్టుగా కొంతమంది వాళ్ళు కూడా టికెట్లు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు అలా కొడుకు గెలిచారు, ఆయన ఓడిపోయారు, ఆయన టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు అక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి
ఉత్తమ్ పద్మావతి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రస్తుతం కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో, ఇక్కడ జానారెడ్డి గాని, జానారెడ్డి కొడుకు గాని పార్లమెంట్ నల్గొండ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోటీ చేస్తారనేగా కనిపిస్తుంది. మరి భువనగిరికి సంబంధించి ఎవరవుతారు అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అక్కడ పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట టికెట్ ఆశించారు. ఆయన టికెట్ లాస్ట్ మినిట్‌లో కాంప్రమైజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కూడా వస్తారనేది కూడా కొంత వేచి చూడాలి. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి వంశీచంద్ రెడ్డి కూడా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. మల్లు రవి కూడా అక్కడ నాగర్ కర్నూలుకి సంబంధించి ఆయన ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి ఆ సీటు ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇలా అనేక మంది టికెట్లని తమదే అంటూ కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేసే అవకాశం ఉంది. నిజామాబాద్ సంబంధించి కూడా జీవన్ రెడ్డి చాలా సీనియర్ కాంగ్రెస్ నేత. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది నిజామాబాద్ సంబంధించి. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ఆయన సిట్టింగ్‌గా ఉన్నారు. చాలా సీనియర్ నేత, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన బలరాం నాయక్ మహబూబాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు నిజామాబాద్ నుంచి ఇలా అనేక ప్రాంతాల నుంచి ఆ టికెట్లు ఆశిస్తున్న వాళ్ళు పెద్ద ఎత్తున లాబింగ్ చేసే అవకాశం ఉంటుంది. మాకే టికెట్ కావాలంటూ కూడా ఇది చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా అయితే కాంగ్రెస్ పార్టీ 17కి 17 సీట్లు గెలుచుకునే దిశగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.